వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2026కి సంబంధించిన కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది, హెల్ప్ లైన్ సెంటర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కంప్లీట్గా మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయండి. కంప్లీట్ స్టెప్స్ అన్ని కూడా డీటెయిల్గా మీకు అయితే అర్థమైతే అవుతుంది. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏపీ పాలసీ 2026 అనే సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా ఏదైతే ఉందో మీకు ఆ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు హోమ్, అబౌట్ కౌన్సిలింగ్, కాంటాక్ట్ ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి అన్నమాట. పక్కనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ అనేది క్లియర్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది కదా. సేమ్ అదే విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఓకేనా. అండ్ ఒకవేళ నా యొక్క సర్వీస్ నుంచి మీరు ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ కానీ పాలిసెట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. గత 4 years నుంచి నేను పాలిసెట్ చాలామంది క్యాండిడేట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ కానీ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అప్లై చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసిన వెంటనే అంటే స్టెప్ 1 అనేది ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ మీరైతే ఎంటర్ చేస్తారు, ర్యాంక్ కార్డు అండ్ క్యాండిడేట్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. నెక్స్ట్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అనమాట. అంటే మీ పాలిసెట్ హాల్ టికెట్, క్యాండిడేట్ నేము, ర్యాంకు, జెండర్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. సేమ్ ఇదే విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది అనమాట. అంటే మీ డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే మీరు ఆల్రెడీ పాలిసెట్లో అప్లై చేసి ఉంటారు కదా ఎగ్జామ్ టైంలో ముందుగా మీరు అప్లై చేసిన పోర్టల్లో, సో అవన్నీ కూడా మనకి ఇంటర్ఫేస్ అయిపోతాయి. అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఇందులో ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే ఆఫ్లైన్లో మీరు హెల్ప్ లైన్ సెంటర్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు, వర్రీ పడద్దు. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీ 10th క్లాస్ కానీ 8th, 6th, 4th ఇవన్నీ కూడా 4th నుంచి 10th వరకు మీరు ఏ డిస్టిక్లో కంప్లీట్ చేసుకున్నారో ఆ డిస్టిక్ మీరు ఎంటర్ చేయాలంటే రీజన్ అనేది మీరు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వస్తారా లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే కొన్ని డిస్టిక్లు ఏ యూనివర్సిటీలోకి వస్తాయి, కొన్ని డిస్టిక్ ఎస్వియు యూనివర్సిటీకి సంబంధించిన ఎస్వియు రీజన్కి సంబంధించి వస్తాయి అనమాట. ఓకేనా. సో రీజన్ పరంగా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. సో 10th క్లాస్ అనేది ఏ డిస్టిక్ పెట్టుకుంటారు, 8th క్లాస్ గుంటూరు, విశాఖపట్నం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు డీటెయిల్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ కొన్ని గుంటూరు, కృష్ణ ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ గెట్ రీజన్ కొట్టగలనే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోకి వస్తారా, శ్రీ వెంకటేశ్వర ఎస్వియు రీజన్కి సంబంధించి వస్తారా అనేది అయితే క్లియర్గా వస్తుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ మేము క్లిక్ చేసుకొని 1 time పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ మీకు పే ఫీ ఆన్లైన్ ఏదైతే బ్లూ కలర్ ఉందో దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీ క్యాండిడేట్ డీటెయిల్స్, హాల్ టికెట్ ఇవన్నీ సంబంధించి అంటే హాల్ టికెట్లు ఏవైతే నెంబర్ ఏదైతే ఉందో కస్టమర్ ఇవన్నీ కూడా వచ్చేస్తాను. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు యువర్ సర్టిఫికేట్స్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఆన్లైన్, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్. అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అయిపోతే మీరు కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన డేట్ ప్రకారంగా అయితే పెట్టుకోవచ్చు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారనమాట. సో ఎవరైతే ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తారో ఇక్కడ మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో ఎక్కడికైనా మీకు ఇచ్చిన డేట్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్లో 2 సెట్లు జెరాక్స్ కాపీ అండ్ ఒరిజినల్స్ తీసుకువెళ్ళి వాళ్ళకి వెరిఫికేషన్ ఆఫీసర్ చూపిస్తే మీ డాక్యుమెంట్స్ ఎంతవరకు వెరిఫికేషన్ అని చెక్ చేస్తారనమాట. ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రతిదీ 2 సెట్లు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవాలంటే అదే పోర్టల్లో హాల్ టికెట్ ఇవన్నీ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదనేది కూడా చూపించేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మేము చూసుకోవచ్చు ఇక్కడ వెబ్సైట్లోనే క్లియర్ ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయంటే మీ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్ ఏదైనా కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు ఈ హెల్ప్ లైన్ సెంటర్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీటెయిల్గా ఇందులో కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓకేనా. సో ర్యాంక్ వైజ్ ఎలా ఎవరెవరు అటెండ్ అవుతారా అని చెప్పేసి సో పోర్టల్లో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి డే వైజ్ ర్యాంక్స్కి సంబంధించి కూడా సో ఈ ర్యాంక్ పెట్టి టైమింగ్స్ ప్రకారంగా మీరు మార్నింగ్ స్లాట్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ స్లాట్ అయితే ఆఫ్టర్నూన్ స్లాట్ వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి స్టెప్ 1 ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ప్రాసెస్. అండ్ ఒకవేళ మీకు ఇందులో ఏమైనా కరెక్షన్స్ కానీ తప్పులు ఉంటే అక్కడ మీరు రీకరెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని ఫర్దర్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.